ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒరిస్సా రాష్ట్రం పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండీ ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రథాలకు పూజలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాంజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలు ఆలపిస్తూ ముందుకు సాగారు. 2 రోజుల పాటు సాగే ఈ యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు. సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఊపిరాడక 9 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించేలోగా ఒడిశాలోని బాలాంగిర్ జిల్లాకు చెందిన లలిత్ బాగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అయితే 300 మంది దాకా ఈ ఘటనలో గాయపడ్డట్టు మీడియాలో వార్తలొస్తున్నాయి.